ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు రిటైర్డ్ ఉద్యోగుల కోసం హైదరాబాద్ నాగోల్ పరిధిలోని గడ్డి అన్నారంలో సకల వస్తువులతో వృద్ధాశ్రమం ఏర్పాటైంది. మారుతి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్మించిన భవనాన్ని ట్రస్ట్ సభ్యులు ప్రారంభించారు. 2 దశాబ్దాలుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొత్తపేటలో వృద్ధాశ్రమం నడిపిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వృద్ధాశ్రమంలో సాధారణ ఫీజు మాత్రమే తీసుకుని సేవ చేస్తామని వెల్లడించారు. మారుతి ఓల్డేజ్ ట్రస్ట్ స్థాపించి 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నాము. ఇది కొత్తపేట హుడా కాలనీలో. పిల్లలు ఎన్ఆర్ఐస్ అయ్యి అమెరికాలో ఉంటారు. ఇక్కడ ఓల్డేజ్ అయినాక చూసుకోవడంలో ఇబ్బంది అవుతుంటే వాళ్ళు పేరెంట్స్ ఒక మంచి లగ్జరీ హోమ్ లో ఉంచాలనే కాన్సెప్ట్ ఉన్నది వాళ్ళకు. అటువంటి ఆ నీడ్స్ ను మేము ఫుల్ఫిల్ చేయడానికి అంటే మేమందరం ఫ్రీగానే చేస్తున్నాం. ఇది ట్రస్ట్ కాబట్టి నామినల్ ఛార్జెస్ తోటే ట్రస్ట్ నడిపిస్తున్నాం. ఇప్పటి వరకు ఓన్లీ సేవా దృక్పథంతో మేము దీన్ని నిర్మించడం జరిగింది. జనం దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి 36 రూములు సింగిల్ బెడ్రూమ్లు కన్స్ట్రక్ట్ చేశాము. ఎన్ఆర్ఐ పేరెంట్స్ కానీ ఇక్కడ కూడా ఎవరైనా రిటైర్డ్ పీపుల్ వాళ్లకు ఇంటి దగ్గర వసతి లేకుంటే మేము ఇక్కడ వసతి ఏర్పరుస్తాం. ఇది ఓన్లీ సేవా దృక్పథంతోనే గానీ లాభాపేక్షతో కట్టిన హోమ్ కాదు.